రైట్. మీరన్నట్లుగా సో, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా పరిస్థితులు, పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఘటనలు కూడా కొంత ఆందోళన కలిగిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ దీని ఇంపాక్ట్ అందరిపైన ఉంది. ఇక ఢిల్లీ హైకోర్టులో కూడా 20న జరిగినటువంటి పరిణామాలు, పరిస్థితుల పైన ఎన్ఐఏ ద్వారా విచారణ జరపాలనేటువంటి పిటిషన్ కూడా దాఖలైనటువంటి పరిస్థితి. ఏంటి అంటే ఏదైనా సంఘ విద్రోహ శక్తులు లాంటి వారు జొరబడి అనేటువంటి అనుమానమా? లేకపోతే ఏంటి కారణం? అసలు ఈ పిటిషన్ పైన ఏంటి విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉందా? దీన్ని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఆ దిశగా కూడా ఏమైనా ఉండబోతోందా? ఈరోజు అంటే ఢిల్లీలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనలు జూలై 20న పార్లమెంటుకు చేసినటువంటి మార్చి పైనే మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేత ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని కోరుతా ఢిల్లీలో ఈ యొక్క ఢిల్లీ హైకోర్టులో ఈ పిల్లు దాఖలైంది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది ఎవరైతున్నారో వరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసినటువంటి అత్యవసర పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకైతే అంగీకరించింది. రేపు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం అంటూ ఈ యొక్క రెస్పాండెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అంటే పిటిషనర్ చేసే వాదన ఏంటి అంటే ఇందులో చెప్పినటువంటి మాట, ఈ సోకాల్డ్ విద్యార్థి ఆందోళన ఏదైతే ఉందో, ఈ సోకాల్డ్ స్టూడెంట్ ఎజిటేషన్, దాని కారణంగా ఢిల్లీ మొత్తంగా కూడా దిగ్బంధనం అయిపోయింది. ఢిల్లీ మొత్తం బందీగా మార్చేశారు ఢిల్లీని. రహదారులన్నింటినీ కూడా దిగ్బంధనం చేయటం వల్ల సామాన్య ప్రజలు, ఢిల్లీ పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నది ఆయన యొక్క మొదటి అభ్యంతరం. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్ఐఏ విచారణ ఎందుకు అంటే, సాధారణంగా ఈ నిరసనలు, రహదారుల దిగ్బంధనం ఇవన్నీ కూడా స్థానిక పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలే. అయితే ఎన్ఐఏని ఎందుకు విచారణ కోరటం వెనుక ఉద్దేశం ఏంటంటే, ఈ నిరసనలు ఏవైనా దేశ విద్రోహ శక్తులు లేకపోతే కుట్రపూరిత శక్తులు పాత్ర ఏమైనా ఉందా అనే కోణాన్ని తీసుకురావటం. మనం చూసాం పోలీసుల మీద కూడా 118 మంది పోలీసులకు దెబ్బలు తగిలాయి. అంటే పోలీసుల్ని కొట్టడం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళని కొట్టడం అన్నది ఎక్కడా లేదు. వీళ్ళు ప్రశాంతంగా ఈ యొక్క నిరసన వ్యక్తం చేయాలనే వచ్చారు. కాకపోతే వాళ్ళలో కొంతమంది ఈ యొక్క లెఫ్ట్ వింగ్ కి సంబంధించినటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అగ్రెసివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత చేరినట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో పాటు కొంత పొలిటికల్ కి సంబంధించి, ఆపుకు సంబంధించిన వాళ్ళు లేకపోతే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేరి దీన్ని వేరే అంటే కొంచెం అగ్రెసివ్ గా పోకపోతే ప్రభుత్వం దిగిరాదు అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఇట్లా చేసి ఉండొచ్చు. ఆ కోణంలో కూడా కొంత విచారణ జరిపితే మంచిది అన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు సిజేపీ ఎక్కడైనా ఆందోళనలకు కానీ లేకపోతే ఈ విషయం పైన వ్యక్తీకరణకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల సమావేశాలు, సభలు లాంటివి జరిగినా ఎక్కడ ఇలాంటి హింసాత్మక ఘటనలు లేవు. ఫస్ట్ టైం మనం చూసాం. అంటే కొంతమంది ప్లాన్డ్గానే వచ్చి ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డారా అనేటువంటిది ఆ సంఘటన చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రకంగా రెచ్చగొట్టడం, దానిపైన పోలీసులు మళ్ళీ రియాక్ట్ అవ్వడం, లాఠీ చార్జీలు, ఇవన్నీ చూసినప్పుడు ఒక సీన్ ఖచ్చితంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనేటువంటిది, దాంట్లో మోటివ్ ఉంది అనేటువంటిది చాలామందికి వస్తున్నటువంటి అనుమానం. అలానే బీజేపీ కానీ ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దేశవ్యాప్తంగా అటు కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్లు ముట్టడించినా, లేకపోతే గాంధీ భవన్ ముట్టడించినా, పిసిసి భవన్లు ముట్టడించినా, లేకపోతే బీజేపీ వెళ్ళి కాంగ్రెస్ కార్యాలయాలు ముట్టడించినా కూడా ఇదే వారు నడుస్తోంది. సో ఇప్పుడు ఈ పరిస్థితులపైన, పార్లమెంట్ సమావేశాలపైన కూడా వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది? వాయిదా పడింది, నెక్స్ట్ పరిస్థితి ఏంటి అసలు? ఇవాళ శ్రీహరి ఈ యొక్క పార్లమెంట్ ప్రాంగణంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన, అంటే ఎప్పుడు జరగనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే పార్లమెంట్ ప్రాంగణంలో ఈ మకర్ ద్వారం దగ్గర ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీలంతా కూడా ఒకేసారి ప్రదర్శనలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొంత ప్రత్యక్ష ఘర్షణ వాతావరణం అయితే నెలకొనింది. ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రాజీనామా చేయాలని ఇండియా కూటమి సభ్యులంతా కూడా ఆందోళన చెప్తుంటే, మరోపక్క ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా మీరు చర్చకు రాకుండా, పార్లమెంట్ లో చర్చకు రాకుండా పారిపోతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారట, వాళ్ళ
ఈ విపక్షాల తీరును నిరసిస్తూ ఎన్డీఏ పార్లమెంటు సభ్యులు ఇవాళ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ ముందే ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మ్మ్. ఆ సందర్భంగా బీజేపీ నాయకుడు అరుణ్ సింగ్ చేతిలో ఉన్నటువంటి పోస్టర్ని సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ గుంజుకోవటం జరిగింది. తర్వాత ఇరు వర్గాల ఎంపీలు ముఖాముఖిగా నిలబడి నినాదాలు చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవడంతో ఈ పార్లమెంట్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కొంత జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళ మధ్య కొంత హ్యూమన్ చైన్ లాగా, మానవహారం లాగా ఏర్పడి వాళ్ళని కొంచెం విడదీయటం జరిగింది. అప్పుడు ఎవరి చోట వాళ్ళు ఈ ఇద్దరు కూడా ఎదురెదురుగా కొంత దూరం వెళ్ళిపోయి నినాదాలు చేసుకుంటా ఉన్నారు. ఓకే. సో ఇటువంటి ఎప్పుడు గతంలో జరగలేదు. మ్మ్. ఫస్ట్ టైం ఈ విధంగా ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీలు ఎదురెదురుగా నిలబడి కొంత ఘర్షణ పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఈ దృశ్యాలు పార్లమెంటు లోపల ఎలాంటి దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయో ఇప్పుడు బయట కూడా అలాంటి దృశ్యాలే మనకి కనపడుతున్నాయి. కాబట్టి Yes. ముందు ముందు ఇవి ఒక వీటిని ఇటువంటి రాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొంత ఓ, అంటే అధికార పక్షం కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఎవరు ఏమి అడిగినా కూడా, ఇటు సిజేపీ అడిగినా, ఇండియా కూటమి సభ్యులు అడిగినా, ఎవరు అడిగినా ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్పితే మేము చర్చలకు రామంటున్నారు. అదే ఇప్పుడు పీఠముడిగా మారింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఈ రోజు మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఒక ప్రకటన చేశారు. చర్చలకు కూడా మేము సిద్ధం అని చెప్పి వీళ్ళు ఆహ్వానించారు. మ్మ్. సో మరి ఏం చేయాలనుకుంటుంది, ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం అన్నది ఇంకా అర్థం కావట్లేదు. చూడాలి. అంటే ఈ రోజు మరి Yes. తాజాగా మళ్ళీ ఎవరినైనా పంపించి అక్కడ చర్చలకు కూర్చోబెడతారా? ఇప్పుడు అక్కడ పోయి జంతర్ మంతర్ దగ్గర పోయి కూర్చొని చర్చలు జరిపే పరిస్థితి కూడా లేదు అక్కడ. అవును. అక్కడ వాతావరణం బాగా